భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా వేదికగా మూడో టెస్టులో వర్షం కారణంగా తొలి రోజు ఆటకు అంతరాయం కలిగించడంతో రెండో రోజు 28 పరుగులతో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆరంభంలో షాక్ తగిలిన ఆ తర్వాత స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ ఇద్దరిని అవుట్ చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా సూపర్ ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో భారీ ఇన్నింగ్స్ దిశగా ఆస్ట్రేలియా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే మరోసారి ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మహమ్మద్ సిరాజ్ స్లెడ్జింగ్ కొనసాగుతుంది. మార్నిస్ లబుషెన్ అతనితో మరోసారి కయానికి కాలు దువ్వాడు. అయితే అడిలైడ్ లో హెడ్ ను పెవిలియన్ చేర్చిన సిరాజ్ అతనితో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఐసీసీ జరిమానాతో పాటు డిమోరేట్ పాయింట్ ను విధించిన సంగతి తెలిసింది. ఇప్పటి వరకు 2 సెషన్ల పాటు మ్యాచ్ జరుగుతున్నా కూడా ఒక్క వికెట్ కూడా సిరాజ్ తేలేకపోయాడు. అంతేకాదు ఆరంభంలో వికెట్లు వచ్చాయే తప్ప స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లను అవుట్ చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్ లో ఇది తనకి 2వ సెంచరీ. మరోవైపు స్మిత్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు. తన అవుట్ చేయడం తలపానం తోక్కొచ్చినట్టయింది.